సో మాస్టర్ షెఫ్లో సీజన్ 10కి సంబంధించి రన్నర్గా నిలిచారు మన తెలంగాణకు చెందిన సాయిశ్రీ అండ్ వాళ్ళ అమ్మగారితో కలిసి చేశారు చందన గారితో. సో ఎందుకు వెళ్ళాలి అనిపించింది మీకు సాయిశ్రీ? సో ఎప్పుడైతే కోవిడ్ టైంలో మాస్టర్ షెఫ్ తెలుగు స్టార్ట్ అయిందనమాట. తెలుగు స్టార్ట్ అయినప్పుడు మేము టీవీలో యాడ్ చూసి మా అమ్మ నువ్వు వెళ్ళు మనం ట్రై చేద్దాం అంటే సో నాకు అప్పుడే అనిపించేది, స్మెల్ చూసి కూడా మమ్మీ ఇందులో ఇది తక్కువ ఉంది, మమ్మీ ఇందులో ఇది మసాలా ఎక్కువైంది మమ్మీ అని అంత బాగా పర్టికులర్గా చెప్పేది. అబ్బాయి దీనికి చాలా కుకింగ్ నాలెడ్జ్ చాలా ఉంది ఇంత చిన్న ఏజ్లో అనుకునేదాన్ని. ఇయర్స్ ట్రై చేసినా ఇంకా పెద్దగా పేరు ఏం రాలేదు, చెఫ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎస్పెషల్లీ అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతారు. ఇప్పుడు మాస్టర్ షెఫ్లో ఏమైనా తెలంగాణ వంటకాలు స్పెసిఫిక్గా ఏమేం చేశారంటే ఏం చెప్తారు? సో మనం అక్కడ ఏది చేసినా మన సౌత్ ఇండియన్ టచ్ ఉండాలి, తెలంగాణ టచ్ 100% ఉండాలన్నమాట. రణ్వీర్ షెఫ్ స్పూన్ ట్యాప్ ఇస్ డ్రీమ్ ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఆడిషన్స్ లో ఫస్ట్ డిష్ కి స్పూన్ ట్యాప్ ఇప్పటిదాకా అసలు షెఫ్ ఎవరికి ఇవ్వలేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. అండ్ ఒకసారి మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు కూడా చేశాను, కానీ డిఫరెంట్ గా ఆరెంజ్ తో చేశా. మీరు ఓకే సపోర్టింగ్ ఉన్నారు మదర్, కానీ మీరు అవ్వాలనుకోలే. సడన్ గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమనిపించింది? అంటే ఇద్దరు చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, శిల్పా శెట్టి టేస్ట్ చేశారు మా డిష్. సో చాలా నచ్చింది. స్ట్రాబెరీ రసం కూడా శిల్పా శెట్టి తిని చాలా బాగుంది అని చెప్పారు. ఒక టక్ డిష్ చేసాం. అసలు నేను లైఫ్ లో టక్ ఎప్పుడు కుక్ చేయలేదు, బట్ దెన్ ఆ రోజు ఆ డిష్ నన్ను సేమ్ డైరెక్ట్. నమస్తే, వెల్కమ్ టు సాక్షి, దిస్ ఇస్ దుర్గా. సో మాస్టర్ షెఫ్లో సీజన్ 10కి సంబంధించి రన్నర్గా నిలిచారు మన తెలంగాణకు చెందిన సాయిశ్రీ అండ్ వాళ్ళ అమ్మగారితో కలిసి చేశారు చందన గారితో. సో ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. సో తెలంగాణ నుంచి మన తెలంగాణ అమ్మాయి వాళ్ళ టీం వెళ్ళి వాళ్ళు అక్కడ రన్నర్గా నిలవటం అనేది, ఆ స్థాయికి వెళ్ళటం అనేది అఫ్కోర్స్ మాస్టర్ షెఫ్ ఎంత హిట్ మనందరికీ తెలిసిందే. సో అక్కడ తెలంగాణ వంటలు రుచి చూపించడం అవ్వచ్చు, అక్కడ తెలంగాణ నేపథ్యాన్ని చాటం అవ్వచ్చు, చాలా మనం అందరం గర్వించదగ్గ విషయం. సో వాళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు, మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. సో ఎలా ఉన్నారు సాయిశ్రీ అండ్ చందన గారు? సో ముందుగా కంగ్రాచులేషన్స్ రన్నర్ గా నిలిచినందుకు. ఆఫ్ కోర్స్ సో వీఆర్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే మన తెలంగాణ నుంచి ఒక అమ్మాయి అండ్ మమ్మీ వెళ్ళి మొత్తానికి అంటే భారతదేశం ఆ మొత్తంలో మన తెలంగాణ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నారంటే అఫ్ కోర్స్ సూపర్ హ్యాపీ. సో ఎందుకు వెళ్ళాలి అనిపించింది మీకు సాయిశ్రీ ఈ ముఖ్యంగా ఈ పోటీలకి? సో చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచి ఏదో ఒక డిఫరెంట్ గా చెయ్యాలి. స్కూల్ నుంచి వచ్చినాక కూడా కార్టూన్స్ అవి చూస్తుండే అందరూ. నేనేంది డిఫరెంట్ గా కుకింగ్ ఛానల్స్ చూస్తుండే, కుకింగ్ వీడియోస్ చూస్తుండే. మా అమ్మ అదే షాక్ అవుతుండే, ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పి. సో ఎప్పుడైతే కోవిడ్ టైంలో మాస్టర్ షెఫ్ తెలుగు స్టార్ట్ అయిందనమాట. తెలుగు స్టార్ట్ అయినప్పుడు మేము టీవీలో యాడ్ చూసి మా అమ్మ నువ్వు వెళ్ళు మనం ట్రై చేద్దాం అంటే నన్ను ఎవరు తీసుకుంటారమ్మా, నేను 18 ఇప్పుడే అది ఇది అని అంటుండే. లైక్ లేదు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ట్రై చేయాలి. సో షీఈస్ మై మోటివేషన్, షీఈస్ మై స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ అనమాట. సో అప్పుడు ట్రై చేశాను, సెలెక్ట్ అయ్యాను. అప్పుడు 18 years లో ఉన్నప్పుడు టాప్ 6 దాకా వెళ్ళాను. దాని తర్వాత ఇండియా లెవెల్లో వెళ్ళాలి అని ఆల్వేస్ నా డ్రీమ్. చిన్నప్పటి నుంచి నేను చూస్తానే ఉండేదాన్ని మాస్టర్ షెఫ్. ప్రతి సీజన్ చూస్తుండే, ప్రతి సీజన్ ఆల్మోస్ట్ ఆడిషన్స్ ఇస్తుండే. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది. 6 years ఆఫ్ వెయిట్ తర్వాత ఫైనలీ తెలుగు చేసిన తర్వాత ఈసారి లక్కీగా జోడీ పెట్టిండ్రు. సో అమ్మతో వెళ్ళి ఆపర్చునిటీ దొరికింది. నేను లైఫ్ లో ఎప్పుడు అనుకోలే అమ్మతో ఆ స్టేజ్కి వెళ్ళి కుక్ చేస్తా అని చెప్పి. సో జోడీ అవ్వడం వల్ల ఇద్దరం కలిసి వెళ్ళాం. యాక్చువల్లీ 6 years వెయిట్ అందుకేనేమో, అది ఇంతజార్ కఫల్ సబర్ కఫల్ మీట్ అంటారు కదా. సో అందుకే 6 years వెయిట్. ఎందుకు అంటే అమ్మతో కలిసి చేసే ఛాన్స్ మళ్ళీ రాదు, వస్తుందో లేదో. సో అంటే పక్కా తెలంగాణలా ఉన్నారు, భాష కూడా సో వినటానికి చాలా బాగుంది. ఎందుకంటే మన తెలంగాణ లైక్ వినడం బాగుంది. సో ఎక్కడ నేపథ్యం, ఎక్కడ పుట్టి పెరిగింది? నేను పుట్టింది కరీంనగర్, పెరిగింది అంతా మంచిర్యాల అనమాట. సో అమ్మమ్మ వాళ్ళది కరీంనగర్, మాది నస్పూర్ అన్నమాట, నానమ్మ వాళ్ళది. సో అంతా స్కూలింగ్ అంతా మొత్తం మంచిర్యాలలోనే అన్నమాట. అక్కడే పుట్టి పెరిగారు అంటే లైక్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చారా? ఎగ్జాక్ట్లీ, ఎడ్యుకేషన్ కోసం ఇంటర్ లో హాస్టల్ అన్నమాట. అప్పుడు
ఇంటర్ లో మొత్తం సిటీకి వచ్చేసినాము స్టడీస్ కోసం వచ్చిన అన్నమాట. అప్పుడు హైదరాబాద్ లోనే ఇంటర్ బీటెక్ 2 హైదరాబాద్ లోనే. అండ్ అంటే ఇప్పుడు హాస్టల్ కి వచ్చేస్తే మళ్ళీ మీ వంట చేయడాలు ఇవి కుదరవు కదా కుదరవు. obviously మరి అదే అప్పుడు అయ్యేది. అసలు నిజంగా చెప్తున్నా, లైఫ్ లో మా అమ్మతోని అన్ని నెలలు నేను ఉన్నదే లేదు. ఆ, ఈ మాస్టర్ షెఫ్ మూలాన ఆల్మోస్ట్ ఒక 3 నెలలు మా అమ్మతో కలిసి ఉన్నా అనమాట. 10th ఓహో. తర్వాత ఇంటర్ మొత్తం హాస్టలే, బీటెక్ అంతా హాస్టలే. సో అయినా కూడా వంట మర్చిపోలేదు అక్కడ ఆహా. కూడా అది కామన్. మర్చిపోయినా గుర్తు చేయడానికి మా అమ్మ ఉంది మధ్యలో. సో సో చందన గారు చెప్పండి, తను ఫస్ట్ మీరు తను అన్నది ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి కూడా నేను వంట చేసాను, అవును. మీకు ఏమనిపించింది ఆ టైంలో, ఎందుకు ఇలా School కి చేస్తోంది? అసలు స్కూల్కి వెళ్ళి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసేసి కుకింగ్ ఛానల్ పెడుతుంది, బాబేమో కార్టూన్ ఛానల్ పెట్టేవాడు. అలా ఇద్దరు గొడవ అయ్యేది. సో ఇంకా అంత ఇంట్రెస్ట్, బ్యాగ్ అక్కడ పెట్టేసి కిచెన్ లోకి వచ్చేసి మమ్మీ ఏం స్నాక్ చేసావని చూసేది. సో హాలిడే వచ్చినప్పుడు దాన్ని ఏదైనా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేసేది. ఆ మధ్యలోనే ఇంకా ఐ మీన్ అంత చిన్నప్పుడే డిఫరెంట్గా పిజ్జా చేయడము అలా ట్రై చేసేది. సో నాకు అప్పుడే అనిపించేది, స్మెల్ చూసి కూడా మమ్మీ ఇందులో ఇది తక్కువ ఉంది, మమ్మీ ఇందులో ఇది మసాలా ఎక్కువైంది మమ్మీ అని అంత బాగా పర్టికులర్గా చెప్పేది. అబ్బాయి దీనికి చాలా ఐ మీన్ కుకింగ్ నాలెడ్జ్ చాలా ఉంది ఇంత చిన్న ఏజ్లో అనుకునేదాన్ని. సో మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. మా హస్బెండ్కి 4 brothers, మా అండ్ 5 sisters. సో సిస్టర్స్ అందరు చాలా బాగా కుక్ చేస్తారు అనమాట. ఇంట్లో వంట వాళ్ళు ఉన్నా కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఆడపడుచులు వస్తే కూడా వాళ్ళే వంట చేసేవాళ్ళు. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి అక్కయ్య వాళ్ళతో చేయించేవాళ్ళు అనమాట. అక్క నువ్వే చేయవే అని చెప్పేసి. సో అంత ఇంట్రెస్ట్. సో నాకు అనిపించేది ఓకే మేనత్త అదే బాగా వచ్చిందేమో మా పాప నాకు అనిపిస్తుంది ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఇప్పుడు మా ఒక అత్త బిర్యానీ చేసినట్టు ఇంకో అత్త చేయలేదు, ఒక అత్త చేపల పులుసు పెట్టినట్టు ఇంకో అత్త చేయలేదు. సో ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కటి ఉంటది, ఒక్కొక్కరి రెసిపీ ఎవరిది వాళ్ళకి ఉంటది. అట్లా ఎక్కువ మందితోని చిన్నప్పటి నుంచి పెరిగి చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు మా అమ్మ చికెన్ కర్రీ సూపర్ ఉంటది, ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ మనకు రాదు. సో ఆ చేతిలో ఉన్న మహత్యం వాళ్ళదే అంతే. ఇంకా అట్లా అనిపిస్తుంది అనమాట. సో మేబీ ఆ క్యూరియాసిటీ ఉండేది, వీళ్ళు వండితే ఎందుకు ఇట్లా ఉంది, నేను వండితే ఎందుకు ఇట్లా రాదు, ఆ ఫీలింగ్ ఆ క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉండేది. అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ మూలానే ఎక్కువ నాకు ఇదంతా. సరే అన్నట్టు కొంచెం బ్లడ్ లో కూడా ఉండొచ్చు, జీన్స్ లో కూడా. సో అంటే మీకు లక్ ఏంటంటే 5 మంది 10 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెసిపీ ఇచ్చినా మీకు 10 వంటకాలు వచ్చేస్తాయి కదా. దానిలో ఒక 4 కొత్తగా ట్రై చేస్తే ఇంకో 15 వంటకాలు వచ్చేస్తాయి. సూపర్. సో మళ్ళీ మీరు బీటెక్ కంప్లీట్ చేశారు, అంటే లైక్ మళ్ళీ ఆ జాబ్ చేశారా సాఫ్ట్వేర్? సో ఎగ్జాక్ట్లీ అప్పుడే ఎప్పుడైతే బీటెక్ అయిపోయిందో మనకు ఐ ఓపెనర్ అంటారు కదా, ఏంటి జాబ్ చేయాలా ఇప్పుడు, 9 to 5 పొద్దున వెళ్ళి సాయంత్రం రావాలి. నిజంగా అంటే నేను ఆమె కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, నిజంగా ఇది నా కప్ ఆఫ్ టీ, అలాంటి థాట్స్ ఇంకా సెల్ఫ్ డౌట్లు ఎక్కువైపోయాయి ఆ మూమెంట్ లో. ఎస్పెషల్లీ 20s వచ్చేటప్పటికి అమ్మో ఏంటి ఇంకా 2-3 సంవత్సరాలు జాబ్ చేసేసి పెళ్లి చేసేసుకోవాలా, ఇలాంటి థాట్స్ అన్ని హిట్ అయినాయి అనమాట. ఇంకా అప్పుడు అనిపించింది ఎందుకో, ఎప్పుడైతే నా తెలుగు మాస్టర్ షెఫ్ అయిపోయిందో అప్పుడు ఫిక్స్ అయ్యా ఏదో ఒకటి నేను ఫుడ్ లోనే చెయ్యాలి, ఏది చేసినా F&B ఇండస్ట్రీలోనే చెయ్యాలి అన్న థాట్ ఎక్కువైపోయింది. అప్పుడు ఇంకా కూర్చోబెట్టి మా అమ్మ డాడీకి చెప్పా, ఇలా నేను ప్లేస్మెంట్స్ లో కూర్చోాలనుకోవట్లేదు, ఎనీథింగ్ ఏది చేసినా ఫుడ్ రిలేటెడే చేద్దాం అనుకుంటున్నా అని. అసలు ఒక్క క్వశ్చన్ అడగలేదు నన్ను, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అమ్మాయి లైక్ నీకు నచ్చించే, రిజల్ట్ ఏదొస్తే అది వస్తుంది, ట్రై చేయి, నువ్వు ట్రై చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ తోనే పిల్లలు నేర్చుకుంటారు, అప్పుడు నువ్వే వచ్చి చెప్తావు అమ్మ నాతో ఇది కాదు, నీకు ఎట్లా డిగ్రీ ఉంది, నువ్వు వెళ్తే జాబ్ మళ్ళీ కొద్ది గొప్ప లేటో జాబ్ అయితే వస్తుంది. సో ఆ గ్యారంటీ వాళ్ళకు ఉండే. సో అది మాతో వదిలేశారు. అండ్ ఫైనలీ వాళ్ళు నన్ను ఆ రోజు నమ్మినందుకు ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మేడ్ దెమ్ ప్రౌడ్. సూపర్. అంటే అమ్మ ఒక్కతేనా, నాన్న గాని అత్తలు చాలా పెద్ద ఫ్యామిలీ? ఇప్పుడు అంటే స్ట్రాంగ్ పిల్లర్ అయితే అమ్మే. ఇప్పుడు వెళ్ళి మనం ఏదో ట్రిప్ కి వెళ్ళాలంటే నాన్న, ఇక్కడికి వెళ్ళాలి నైట్ అవుట్ కి వెళ్ళాలంటే అమ్మ. సో ఇట్లా కొన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దాన్ని కూర్చిపట్టాలన్నమాట నేను. సో నేను చెప్పగానే ఫస్ట్ ఈవెన్ నేను ఏదైనా కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే కూడా ఫస్ట్ మా ఫ్యామిలీ అంతా తిరిగింది. నేనే చిన్నదాన్ని అనమాట. సో నేను చదువుకున్న ఇంటర్ కాలేజ్ మా అక్క చదివింది, నేను చదువుకున్న బీటెక్ కాలేజ్ మా వద్ద చదివింది. సో మనకు పెద్ద చూడ్డాలు ఉన్నాం అనమాట. ఇది అక్క చదివింది కదా అందులో వేసేద్దామా ఇందులో అన్నది అయిపోయింది. సో మనకు పెద్ద ఆప్షన్స్ ఉండవు అనమాట. ఓ 2-3 ఉంటే అందులోకి వెళ్ళి చూస్ చేసుకోవాలి. సినిమాలో ఉంటాయి అక్క వాడిన బుక్స్ నువ్వు వాడుకోవాలి, అక్క చదివిన నారాయణమ్మ కాలేజీ పాప బీటెక్. సో ఇంకా మా కాలేజ్ చదువుకుంది. సో అట్లా అనమాట. అండ్ ఎస్పెషలీ ఫ్యామిలీ కూడా హాబీస్ గా అవసరమా, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండదేమో, అమ్మాయిల బిజినెస్ ఎందుకు అంటారు, ఇంకా మీకు తెలిసిందేగా.
అంటా ఉంటారు ఇంట్లో. బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అండ్ వాళ్ళందరి సపోర్ట్ తోనే ఇంత దూరం వచ్చా. లైక్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు సరే ఇక్కడ రన్నర్ అప్ గా నిలిచారు కాబట్టి సరిపోయింది. బిఫోర్ ది ఆపర్చునిటీ కోసం మీరు వెయిట్ చేసినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. లైక్ అంటే ఇంకా అంతమంది ఇన్ని రోజులు ట్రై చేసావు కదా ఇంక వదిలేయి అంటే లైక్ మీకు కానీ ఎప్పుడైనా అలా అనిపించిందా? లేకపోతే ఫ్యామిలీ నుంచి అలా అన్నారంటే ఇన్ని ఇయర్స్ ట్రై చేసినా ఇంకా పెద్దగా పేరు ఏం రాలేదు, చెఫ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎస్పెషల్లీ అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయి నెలకి జీతాలు పడిపోయి వీకెండ్స్ వచ్చినప్పుడు మంచిగా మూవీస్ అని పార్టీస్ అని ఒక గ్యాంగ్ క్రియేట్ అయిపోతుంది. మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో తెలిసిందే కదా, వీకెండ్స్ వచ్చి లంచ్ పార్టీస్ అని అవ్వని టీమ్ మీటింగ్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారైపోతారు, మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారు, కొత్త పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో మంచిగా అనిపించేది వాళ్ళని చూసినప్పుడు. అరే అబ్బా నేను కూడా ఉండుంటే నేను కూడా ట్రిప్ లకు పోతుండే, నేను కూడా ఉండుంటే నాకు కూడా ఇట్లా గ్యాంగ్ అవుతుండే, నేను కూడా మంచిగా బయటకు పోస్తుండే. సో ఇట్లాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. ఎఫ్ఎన్బిలో ఏంటంటే నాకంటే పెద్దోళ్ళతోనే పనిచేసాను. ఎస్పెషల్లీ అబ్బాయిలు ఎక్కువ ఉంటారు, అమ్మాయిలు తక్కువ ఉంటారు. అండ్ ఇప్పుడు నా రెస్టారెంట్ లో ఐమ్ ద ఓన్లీ ఉమెన్ హూ ఇస్ వర్కింగ్ ఎట్ దిస్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ చూసినప్పుడు అప్పుడప్పుడు అబ్బా ఏమో లైఫ్ లో ఈ ఏజ్ లో కాకపోతే మళ్ళీ ఎంజాయ్ చేయలేము ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ఇవన్నీ చూసినప్పుడు మేబీ అట్లా ఒక చిన్న రిగ్రెట్ ఉండేది. బట్ ఈ రోజు నేను ఇవన్నీ చేసి ఇప్పుడు దాకా మేబీ నేను కష్టపడిందంతా ఇప్పుడు నేను రెస్టారెంట్ ఓపెన్ చేసి 6 months అలా అవుతుంది. నేను అండ్ వన్ ఆఫ్ మై పార్ట్నర్ విరాజ్ అని కలిసి వి టుగెదర్ ఓపెన్ దట్ రెస్టారెంట్ ఎల్లిపాయ కారం. సో అది చాలా మందికి తెలీదు బికాస్ 6 to 8 months అవుతుంది మేము ఓపెన్ చేసి. ఏ రోజు అయితే నేను మాస్టర్ షెఫ్ లో ఫస్ట్ డే చెప్పానో నాకు ఇలా రెస్టారెంట్ ఉంది దాని పేరు ఎల్లిపాయ కారం అని, ఇండియా మొత్తం వినింది నా రెస్టారెంట్ పేరు. సో దట్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ నాకు. సో ఇన్ని రోజులు నేను పడిన కష్టంకి ఫలితం వచ్చింది అన్న ఫీలింగ్. అండ్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు లైఫ్ లో నువ్వు ఏదన్నా చేస్తా వెళ్తా ఉంటే అరే నేను ఇది చేయలేకపోయా అనిపిస్తుంది. కానీ నువ్వు చేసిన సాక్రిఫైస్ అన్నింటికి ఒక రోజు ఫలితం వస్తుందంటే నువ్వు ఊహించవు కూడా ఆ లెవెల్లో వస్తుంది అని మా అమ్మ ఊరికే చెప్తా ఉంటది. ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్. నువ్వు తీసుకున్న డిసిజన్ కి నువ్వు ఎప్పుడు రిగ్రెట్ కావద్దు. అండ్ టుడే ఫైనలీ అంతా అయిన తర్వాత ఐ నెవర్ రిగ్రెట్ ఫర్ మై డిసిజన్. లైక్ సూపర్ హ్యాపీ. సూపర్, ఇప్పుడైతే హ్యాపీ. ఆఫ్ కోర్స్. సో మీరు చెప్పండి, అంటే మీకు నిజంగానే ఒకవేళ నేను ఎంకరేజ్ చేసి తప్పు చేశానా అనిపించిందా ఎప్పుడైనా? లేదు, ఎప్పుడు అనిపించలేదు నాకు. తెలుగు మాస్టర్ షెఫ్ తర్వాత తనకు అంటే పాపకు ఎంత ఫుడ్ బిజినెస్ మీద ఎంత ఇంట్రెస్ట్ నాకు అప్పుడే అర్థమైపోయింది. సో అందుకనేసి బీటెక్ అయిపోయాక మమ్మీ నేను ఇంకా జాబ్ చేయను ఇంకా ఫుడ్ సైడ్ వెళ్తా అంటే ఓకే అని నేను ఒప్పేసుకున్నాను. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తారంట కదా, సో అంటే లైక్ అది ఎందుకు చేయాలనిపించింది? నాకు చెప్పాలంటే మా పాప లాగానే నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలని బాగా ఇంట్రెస్ట్ అనమాట, ఎప్పటి నుంచో. సో నాకు బాగా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక స్పోర్ట్స్ లో ఐ మీన్ చాలా ఇష్టం కదా, ఏదో ఏ స్పోర్ట్స్ లో అయినా అని ఒక మంచి నేమ్ రావాలని అది ఒక బాగా ఉండే. కానీ ఇంకా ఆఫ్ కోర్స్ అన్నీ చేయలేం కదా. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు ఇంకా నేచరు ఈ ఫార్మింగ్ అన్న చాలా ఇష్టం, మొక్కలన్నా బాగా ఇష్టం అనమాట. ప్రకృతిని చూడడము, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము. సో నాకు పిల్లల హాస్టల్కి వెళ్ళిపోయారు ఇంటర్లో, ఇంకా అప్పుడే నేను స్టార్ట్ చేశాను అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్. ఇంకా ఫార్మింగ్ చేయడము అంటే ఏదో ఎందుకు చేయడము, మన ప్రకృతిని మనం కాపాడుకుంటూ, మన సాయిల్ మన భూమిని మనం కాపాడుకుంటూ, మనం తినే ఫుడ్ మనమే పండించుకోవాలి అన్న థాట్లో నేను. సో ఇంకా వేరే వాళ్ళకి లీజ్కి ఇస్తే నేను ఇంకా అక్కడ నుండి వాళ్ళ నుండి నేను తీసుకొని చేయడము అలా స్టార్ట్ చేశాను. సో 4 ఎకరాలు చేశాను. స్టార్టింగే నేను బ్లాక్ రైస్, రెడ్ రైస్, వైట్ రైస్ ఇలాంటివి ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా చాలా మంది అన్నారు అసలు ఏం పంట రాదమ్మా, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇబ్బంది అది ఇది అన్నారు. సో ఇంకా ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెమే వస్తుంది, తర్వాత మన సాయిల్ మంచి ఆర్గానిక్ సారం పెరుగుతుంటే చాలా బాగా అలవాటు. సో నేను అది ఒకటి నమ్మాను. సో దాని ద్వారా నేను పాలేకర్ విధానం చేసుకుంటూ ఇప్పటికి 4 years అవుతుంది. నేను అంటే ఏమేమి వేస్తారండి జనరల్ గా పంటలు? మాక్సిమం నేను నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, తెల్ల బియ్యం ఇలాంటివి ఏదైనా దేశవాళీ బియ్యమే చేశాను. ఇప్పుడు కందిపప్పు వేసాను, కొన్ని కూరగాయలు కూడా స్టార్ట్ చేశాను. ఓకే. సో అక్కడ ఆ పొలంలోనే పక్కన వేరే వెజిటేబుల్స్ వేరే మీరు తినేవి అమ్మడానికి కూడా సరిపోతాయా? యాక్చువల్లీ స్టార్టింగ్ నేను మా ఇంట్లో వాళ్ళందరికి ఇచ్చాను బ్లాక్ రైస్, రెడ్ రైస్. ఎందరూ ఇంట్రెస్ట్ గా తినలేరు కదా, ఒక 1 or 2 years చూసాను. 3rd year నుంచి నేను మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. ఆర్గానిక్ స్టోర్స్ కి వేయడము, మళ్ళీ కస్టమర్స్ కి వేయడము. నేను బాంబే,
బెంగళూరు, హైదరాబాద్ అలా చాలా పంపించేస్తాను ఓహో ఆర్టీసీ కార్గో ద్వారా, నవత ట్రాన్స్పోర్ట్ తోటి అలా. ఓకే ఓకే. సో ఇంకేంటంటే నేను సేల్ చేసిన రైస్ ద్వారా వచ్చిన అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఫార్మింగ్ కి నేను పెట్టడం, మా వారిని అడగకుండా నేను చెయ్యాలి ఆ అన్న థాట్లో. అలా నాకు ఓన్లీ ఓన్లీ విమెన్ ఎంపవర్మెంట్ అనుకోవచ్చు. Yes, ఎందుకంటే అంతే. ఓన్లీ సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను అదే చెప్తా ఉంటా అమ్మకి, ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ని మా అమ్మ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు మా అమ్మ ఏదైనా చేసినప్పుడు నేను మా తమ్ముడు కలిసి సపోర్ట్ చేయాలి అమ్మని డెఫినెట్లీ. అదే చెప్తుంటా, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కి కానివ్వండి, ఇప్పుడు ఏది తిన్నా ప్రతి ఫ్రూట్ వెజిటేబుల్ చిన్న పిల్లలకు పెట్టాలన్నా ఫ్రెష్ వెజిటేబుల్స్ కి కూడా భయం అవుతుంది, ఎందుకంటే మొత్తం ఫెర్టిలైజర్స్ వేసి పండిస్తున్నారు. అసలు ఆర్గానిక్ చాలా తక్కువ. ఇప్పుడు ఆర్గానిక్ స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి, మళ్ళీ ఈ మిల్లెట్స్ వీటన్నిటికీ పెరుగుతుంది డిమాండ్, మొత్తం మనం బ్యాక్ టు రూట్స్ వెళ్ళిపోతున్నాం. సో ఇది మంచి టైం అమ్మ, నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ బ్రాండ్ ఇప్పుడు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మేము జనాలకి తెలిసింది, ఇండియాకి తెలిసింది కూడా ఫుడ్ ద్వారానే. సో అది మన ఫోర్టే. సో జనాలకి మనం చెప్పినప్పుడు అర్థమవుతుంది, అరే అవును మనకు నాలెడ్జ్ ఉంది అని. సో నేను అమ్మకి అదే చెప్తుండే, ఇప్పుడు ఇట్స్ నీ టైం, ఇప్పుడు ఇది నువ్వు యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ బ్రాండ్ అని చెప్పి. ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. వారి హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ కానీ, మా బావగారు వాళ్ళు అండ్ మా ఆడపడుచులు, ఇంట్లో వాళ్ళందరూ కూడా తోటికోడళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అంటే వెళ్ళడము, నేను మామూలుగా నాట్లు వేస్తుంటే కూడా వాళ్ళతో వెళ్ళి నన్ను నాట్లు వేయడము, బురదలో దిగడము, వాళ్ళతో వర్క్ చేయడము, నాకు నేచర్ తో కనెక్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇదంతా కూడా సపోర్ట్ చేశారు. ఏంటి నువ్వెందుకు వెళ్ళడము అలాంటి ఏమీ అనలేదు. రైట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం డెఫినెట్ గా ఎటువంటి బార్డర్స్ లేకుండా వెళ్ళిపోతాం. అండ్ ఫౌండేషన్ కూడా అండి, నేను పాప చిన్న ఉన్నప్పుడు కూడా స్నేహ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం మా బావగారు పోవడం వల్ల ఇంకా కొంచెం బ్రేక్ వచ్చింది, పిల్లలు పెద్ద పెరిగాక వనితా వాక్ ఫౌండేషన్ అని కూడా ఇప్పుడు నేను దానిలో రూరల్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు మాస్టర్ షెఫ్ లో ఎటువంటి ఏమైనా తెలంగాణ వంటకాలు స్పెసిఫిక్ గా ఏమేం చేశారంటే ఏం చెప్తారు? సో మనం అక్కడ ఏది చేసినా మన సౌత్ ఇండియన్ టచ్ ఉండాలి, తెలంగాణ టచ్ 100% ఉండాలి. మీరు అనుకుంటారా అక్కడ రూలా? అంటే నేను పక్క ఫిక్స్ అయితే, మనం ఇండియా స్టేజ్ కి వెళ్ళాము అని అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కి రిప్రజెంటేషన్ 100% ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ఎన్ని రెస్టారెంట్స్ కి వెళ్ళినా ప్రతి రెస్టారెంట్ లో బేసిక్ బటర్ చికెన్, నాన్, మంచూరియాలు ఇవి బేసిక్. మనకి ఎవరు పెడుతున్నారు? పప్పు చారు, పచ్చి పులుసు, రాగి ముద్ద, నాటుకోడి, ఇవి కదా మన డిషెస్. సో నేను ఫస్ట్ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నా ఆడిషన్ డిష్ నాటుకోడి. మన తెలంగాణ స్పెషల్ నాటుకోడి కూరనే తీసుకొని వెళ్ళాం. మనం మక్కగారులు, పప్పుగారులు బాగా దాని కాంబినేషన్. సో దాన్ని డిఫరెంట్ గా నేను బబర్ పప్పు గారెలు, ఇంకా నాటుకోడి కూర అండ్ చికెన్ ఏంటంటే నార్మల్ గా కాకుండా ఫ్రెంచ్ టెక్నిక్ లో మొజాయిక్ పెట్టాను అనమాట. సో దట్ ఈస్ మై ఫస్ట్ డిష్ అండ్ అది నా ఫేవరెట్. అదే నన్ను మాస్టర్ షెఫ్ లో సెలెక్ట్ అయ్యా ఆ డిష్ వల్ల. సో ఆ డిష్ నా ఫేవరెట్ అనమాట, షెఫ్స్ కి చాలా నచ్చింది. అండ్ రణ్వీర్ షెఫ్ స్పూన్ ట్యాప్ ఇస్ డ్రీమ్ ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఆడిషన్స్ లో ఫస్ట్ డిష్ కి స్పూన్ ట్యాప్ ఇప్పటిదాకా అసలు షెఫ్ ఎవరికి ఇవ్వలేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. సో నా ఫస్ట్ డిష్ కి స్పూన్ ట్యాప్ వచ్చింది అనమాట. దట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ అలా మన హైదరాబాద్ లో హలీం ఫేమస్, వెజ్ హలీం చేశాను అక్కడ, ఒక వర్షన్ ఆఫ్ వెజ్ హలీం స్మోక్డ్ విత్ రోజ్మెరీ అన్నమాట. అండ్ ఒకసారి మన తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు కూడా చేశాను, కానీ డిఫరెంట్ గా ఆరెంజ్ తో చేసా. ఆరెంజ్ జ్యూస్ తోని పచ్చి పులుసు చేసా అనమాట. అది కూడా షెఫ్స్ కి చాలా నచ్చింది. అండ్ మన పొళ్ళు స్ట్రాబెరీస్ తో రసం చేసా. స్ట్రాబెరీ సో చాలా డిఫరెంట్ గా ట్రై చేశాను. ట్రై చేశారా ఎక్కడన్నా ఇంతకు ముందు? అంటే లైక్ చేస్తున్నారు. సో అప్పటికప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, ఏదో ఒకటి డిఫరెంట్ గా చెయ్యాలి, మాస్టర్ షెఫ్ లెవెల్లో చెయ్యాలి. మాస్టర్ షెఫ్ లెవెల్లో చెయ్యాలి అంటే మళ్ళా మన చేతి టేస్ట్ మాత్రం ఫుడ్ లో పోకూడదు. తినంగానే అరే సౌత్ ఇండియన్ ఫుడ్, అరే తెలంగాణ ఫుడ్ అని తెలియాలి మళ్ళీ. సో ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేయాలంటే కొంచెం కష్టమే, కానీ గట్టిగా ట్రై చేసినాం. ఎట్లా చేసినా యూనిక్ గా డిఫరెంట్ గా మనకు వచ్చిన ఇంగ్రీడియంట్స్ తోని మన ఫుడ్ ని మనం చూపించాలి. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. స్ట్రాబెరీస్ తో రసం, ఆరెంజ్ తో ఒకసారి పచ్చి పులుసు చేశాను, జాక్ ఫ్రూట్ తోని ఒకసారి హలీం చేశాను. అండ్ మన పత్తర్కా గోష్ హైదరాబాద్ ఫేమస్, దాన్ని ఒకసారి రిప్రజెంట్ చేశాను. సో మనం పొళ్ళు ఎక్కువ తింటాము, పచ్చళ్ళు ఎక్కువ తింటాము. ఒకసారి బ్రాకలీ తోని డిఫరెంట్ గా మా అమ్మ ఆవకాయ పెట్టింది బ్రాకలీ తో. సో అట్లా చాలా డిఫరెంట్ థింగ్స్, పొళ్ళు కానీ
కానివ్వండి, మన పచ్చళ్ళు కానివ్వండి, మన ఆవకాయ, మన పప్పు చారు, సాంబారు, పచ్చి పులుసు ప్రతి ఒక్కటి అక్కడ ట్రై చేశారు అంతే. చూపించేసామన్నమాట. సో అంటే అప్పటికప్పుడు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ప్రిపేర్డ్ ఉండదు. ఉండదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మనకి రోజు ప్రతిరోజు నెక్స్ట్ టైం అవుతుందో తెలియదు. సో రోజు వెళ్ళిన తర్వాత ఒక ఛాలెంజ్ రివీల్ అవుతుంది. అయిన తర్వాత అప్పటికప్పుడు కుకింగ్ స్టార్ట్ అయిపోద్ది. మనకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైం, అప్పుడప్పుడు 1 hour, 1.5 hour, 2 hours అలా ఎపిసోడ్ అంటే ఐ మీన్ ఛాలెంజ్ బట్టి మనకి టైమింగ్ వాళ్ళు ఇస్తా ఉంటారు. బట్ ఏదున్నా ఒక టైం కన్స్ట్రెయిన్ లో మాత్రం మనం కుక్ చేయాల్సిందే. రైట్. ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు, ఏం తెలియదు. అప్పటికప్పుడు కొంచెం టెన్షన్ 100% ఉంటుంది ఉండేది. ఆబ్వియస్లీ. కానీ ఇంకా అమ్ముంది కాబట్టి ఒక చిన్న ధైర్యం. ఏదున్నా లాస్ట్ లో కొంచెం మనం అనుకున్నట్టు రాకపోయినా జుగాడు ఏదో అంతే. టేస్టీగా చేయాలి అంటే వాళ్ళు ఏమంటారంటే టేస్ట్ బాగుండాలి, చూడడానికి బాగుండాలి, ఆలోచన బాగుండాలి. అంటే డిఫరెంట్. ముందు ఐతోనే ఐని అట్రాక్ట్ చేయాలి. ఆఫ్టర్ దట్ మౌత్ ని అంటారు. మాస్టర్ షెఫ్ లెవెల్లో. సో ఇంకా అవన్నీ సోచ్, సూరత్, స్వాద్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు బాగా తీసుకున్నారు అంటే ఏం చెప్తారంటే మీ ఇద్దరు ఎవరు బాగా ఇనిషియేట్ తీసుకున్నారు? సో నన్ను అడిగితే ఇప్పుడు సోచ్ మొత్తం మందే అన్నమాట. ఆలోచన అంతా మందే. మనం అమ్మ అంటది రసం చేద్దాం అంటది, నేనంట రసం ఓకే కామన్, స్ట్రాబెరీస్ తో రసం చేద్దాం, అది నా థాట్. అలా అమ్మ అంటది మన పచ్చి పులుసు చెయ్యాలి మనము అని చెప్పి, నేనంట పచ్చి పులుసు ఇస్ ఫైన్, ఇంకెట్లా చేయొచ్చు దాని డిఫరెంట్ ఆరెంజెస్ తో చేద్దాం. సో దోసకాయ పికిల్ ఐడియాస్ గ్రేప్స్ వేసాము, పులుపు కోసం చింతపండు వేస్తాం కదా మనము యూజువల్లీ. Grapes వేసాం. సో మా బ్లాక్ గ్రేప్స్ యూజ్ చేసాం అన్నమాట. ఆ రోజు శిల్పా శెట్టి టేస్ట్ చేశారు మా డిష్. సో చాలా నచ్చింది. ఆ స్ట్రాబెరీ రసం కూడా శిల్పా శెట్టి గారు తిని చాలా బాగుంది అని చెప్పారు. సో ఆ రోజు డిష్ ఏంటంటే స్ట్రాబెరీ రసం చేశాను. మనం అన్నం ప్లేస్ లో కాలీఫ్లవర్ తో గ్రేట్ చేసి రైస్ చేశాను. ఓన్లీ కాలీఫ్లవర్. ఓన్లీ కాలీఫ్లవర్ పాలల్లో ఉడకబెట్టి కొంచెం తాలింపు వేసి, సో అలా సాల్ట్ కొంచెం బటర్ వేసి దాన్ని ఉడకబెట్టి చేశాను అనమాట. మనం పొడి బాగా తింటాం, పిస్తాతో పొడి చేసా. పిస్తాతో పొడి అని మనం ఏదో ఒక ఫ్రై తినాలి దాంతో. మనకు రసం ఉంది, ఏదో ఒక ఫ్రై కావాలి అండ్ రసంతో పప్పు కావాలి. సో ముద్దపప్పుతో హమ్మస్ చేసా. అండ్ లోటస్ స్టెమ్ తోని ఫ్రై చేసా. లోటస్ స్టెమ్ తోని ఫ్రై చేసా. సో ఇట్స్ లైక్ అన్నం, పప్పు, ఒక కూర, ఫ్రై అండ్ పొడి అలా కలుపుకొని తింటే మంచి సౌత్ ఇండియన్ థాలి ఫీలింగ్ రావాలి. కానీ చూడడానికి మాస్టర్ షెఫ్ లెవెల్లో ఉండాలి, సౌత్ టచ్ పోకూడదు. దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఆ రోజు చాలా నచ్చింది శిల్పా శెట్టి గారికి. చాలా బాగుంది. సో బెస్ట్ డిష్ మీకు మీరు బాగా చేసిన అనుకున్న బెస్ట్ డిష్ ఏంటి అక్కడ? అక్కడ నా ఫస్ట్ ఆడిషన్ డిష్ ఇస్ మై బెస్ట్ డిష్ అండి. యువర్ ఫేవరెట్ ఆఫ్ కోర్స్ ఏది? నాటుకోడి అండ్ గారెలు అండ్ డక్. ఒక డక్ డిష్ చేసాం. అసలు నేను లైఫ్ లో డక్ ఎప్పుడు కుక్ చేయలేదు. బట్ దెన్ ఆ రోజు ఆ డిష్ నన్ను డైరెక్ట్ ఫస్ట్ సెమీ ఫినాలిస్ట్ ఆఫ్ ద సీజన్ చేసి సడన్ గా వాళ్ళు డక్ ఇచ్చారు, ఏదో ఒకటి అంతే అప్పటికప్పుడు చేసాం. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మేము ఏదో ఒక డెజర్ట్ చేయాలి, కానీ షుగర్ వాడకూడదు, బటర్ వాడకూడదు, మైదా వాడకూడదు. సో మనకి డెజర్ట్ కి సంబంధించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఒక మంచి డెజర్ట్ చేయాలి, అది కూడా మాస్టర్ షెఫ్ లెవెల్లో. సో ఆ రోజు మన ఓల్డ్ లాస్ట్ రెసిపీ ఆఫ్ సౌత్ రాగి మన్యం చేస్తారు. రాగి పాలు కొబ్బరి పాలతోని, అది లిటరల్లీ మంచి పుడ్డింగ్ లాగా ఉంటది. అది చాలా మంది మర్చిపోయారు. మా అమ్మ రాగి చూడగానే నాకు ఒక తెలుసు మనం అది చేస్తున్నాం ఇవాళ బాగుంటుందని. ఇంకా రాగి లడ్డు కూడా చేసింది. సో మేము ఒక మంచి షుగర్ వాడకుండా ఒక పుడ్డింగ్ చేసాము. మన దగ్గర మల్బెరీస్ ఎక్కువ, మల్బెరీతో ఒక కంపోట్ చేసి రాగితో హనీ వేసి ఒక మంచి లడ్డు అండ్ కోకోనట్ గ్రేట్ చేసి దాంట్లో కొంచెము పెప్పర్ వేసి అలా కొంచెం స్పైస్నెస్ కోసం. సో అండ్ మనకి కొంచెం పులుపు కొంచెం తీపి అంతా తిన్నప్పుడు యుల్ హ్యావ్ టెక్స్చర్స్, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ మీ మౌత్ లో. సో అది కూడా ది బెస్ట్ డిష్ అయింది మాకు. సో అసలు అంటే మనం పెద్ద ఇమాజిన్ చేయం కదా ఈ మధ్యలో నో షుగర్ స్వీట్స్ అని అవన్నీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎక్కువైపోతుంది. సో నాకు అనిపించింది మనకు అసలు ఏమి ఇవ్వకుండా చేయమన్నప్పుడు కూడా మనం చెయ్యొచ్చు. అది అందరూ షుగర్ లేకుండా ఇచ్చేయలేమేమో, బటర్ లేకుండా టేస్ట్ రాదేమో, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్ని నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది, ఈ నూనె ఎక్కువ పడుతుంది ఇందులో, లేకపోతే ఇది అవుతుంది. బట్ అక్కడికి వెళ్ళాక నేను ఇవన్నీ నేర్చుకున్నా, లైక్ ఏమీ లేకుండా కూడా డిషెస్ సూపర్ గా చేసే ఛాన్స్ ఉంది. అంటే మనం చేయాలి అనుకుంటే అక్కడ ఉన్న వాటితోటి ఏదో ఒకటి టేస్టీగా బాగుండాలి. సో ఇందాక అన్నారు, ఇందాక డక్ తో ఏం వండారు మీరు? యాక్చువల్లీ డక్ తోని ఒక డిఫరెంట్ గా వండుదామని చెప్పి చేసామన్నమాట. డక్ ని మంచిగా పాన్ సియర్ చేసి
ప్రాపర్ మనకి మిషన్ లెవెల్ రెస్టారెంట్స్ లో ఇట్లా ప్రాపర్ గా చాలా బ్రెస్ట్ tough. ని స్లైస్ చేసి చేస్తారు. అంటే మీరు మొత్తం క్లీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే చేసుకోవాలా? బేసికల్లీ వాళ్ళు ఫుల్ డక్ బ్రెస్ట్ ఇస్తారు, దాన్ని ఆహా. ప్రాపర్ గా క్లీన్ చేసి దాని ఫ్యాట్ అంతా ప్రాపర్ గా దాన్ని స్కోరింగ్ ఇచ్చి మ్యారినేట్ చేసి మొత్తం మనమే చేసుకోవాలి. లైఫ్ లో ఎప్పుడు కుక్ చేయలేదు, కానీ మనం చూడలేదు. డైరెక్ట్ సెమీ ఫినాలేలోకి వెళ్ళాలి అంటే ఏదన్నా ట్రిక్కీగా కాంప్లికేటెడ్ గా కుక్ చేయాల్సిందే. సో ఆ కొంచెం ప్రెషర్ ఉండే, బట్ దెన్ రిస్క్ తీసుకోకపోతే తెలీదు ఇంకేం జరుగుతుందో. సో రిస్క్ తీసుకోవాలని ఫిక్స్ ఆ రోజు రిస్క్ తీసుకున్నా. దట్ వాస్ ద బెస్ట్ డిసిషన్. షెఫ్స్ అన్నారు, నే ఒక లైక్ 5 to 6 years 10 years డౌన్ ఇన్ ద ఇండస్ట్రీలో ఉండి కుక్ చేసిన వాళ్ళు కూడా ఇంత పర్ఫెక్షన్ తో కుక్ చేయరు, అంత పర్ఫెక్ట్ గా కుక్ మంచి చేశారు అని compliments చెప్పి వచ్చాయి. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా రెస్టారెంట్ లో కూడా నేను ఈ డిష్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు చెఫ్. సూపర్ అండి. సో అంటే మన చికెన్ మీరు చికెన్ ని గుర్తు పెట్టుకొని అలాగే చేస్తారు అంతే, different గా. డక్ చేయలేదు కానీ అంతే. చికెన్ బట్ చాలా టఫ్ అది కొంచెం ఓవర్ కుక్ ఆయిల్ అయితే 1 drop కూడా ఆయిల్ వేయరు అందులో, ఎందుకంటే అది మనం పాన్ మీద వేస్తేనే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. డక్ స్కిన్ హ్యాస్ లాట్ చాలా చాలా oil ఆయిల్ వస్తది. అన్నమాట, దాంతోనే oil. ఆ ఫ్యాట్ లోనే కుక్ చేయాలి మనం బ్రెస్ట్ ని. చాలా సో కమింగ్ టు అంటే ఇప్పుడు తనకంటే అలాగే ఇంట్రెస్ట్ ఉంది, షెఫ్ గా పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది, షెఫ్ అయిపోదామని. బట్ మీరు ఓకే సపోర్టింగ్ ఉన్నారు మదర్, కానీ మీరు అవ్వాలనుకోలేదు. సడన్ గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమనిపించింది? అంటే ఇద్దరు చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు. నేను ఒకటే అనుకున్నా, సో మాస్టర్ షెఫ్ లో మనం ఫస్ట్ 25 సెలెక్ట్ అవ్వడమే గ్రేట్, టాప్ 12కి ఎలాగైనా రీచ్ అవ్వాలనుకున్నా. రీచ్ అయ్యాక ఎలాగైనా టాప్ 3 వరకన్నా వెళ్ళాలి అని నేను గట్టిగా అనుకున్నా. చాలా కష్టపడ్డాం, అదైతే నాకు బాగా అంటే నమ్మకం. ఓకే చెప్పారా చేయాలి అనిసిందే? అంటే మీరు అంటే బ్లడ్ రిలేషన్ ఎవరైనా ఓకే అవును. కదా, మమ్మీ అని ఏం లేదు కదా, అందుకని. కంపల్సరీ వెళ్ళాలి. నేను నా పాప కోసం నేను ఖచ్చితంగా టాప్ 3 వరకన్నా ఉండాలని బాగా ట్రై చేసిన. ఇంకా రేపు ఏమి ఇస్తారో తెలియదు, మిస్టరీ బాక్స్ లో ఏముంటుందో తెలియదు, సడన్ సర్ప్రైజెస్. వాటర్ లేకుండా కూడా మీరు వంట చేయాలని చెప్పేశారు. 2 bowls ఇచ్చేసి చాలా రెసిపీస్ చేయడము, కడుక్కుంటూ చేయడము, టైం లిమిట్ తక్కువ ఉంటది. అవును. సో చాలా ఇలాంటి ప్రెజర్ నుంచి మేము ఇంకా రీచ్ అవ్వకుండా ఇలా రావడం Super. చాలా గ్రేట్ అనిపించింది. Definitely. టాప్ 3కి వచ్చాక అనిపించింది టాప్ 3కి వచ్చాం, చాలా గ్రేట్. ఇంకా 2 steps అయితే అయిపోద్ది ఇంకా కదా. విన్ అవుతాం కదా, అంతే. అక్కడ కూడా మనం గివ్ అప్ ఇవ్వకూడదని చాలా ట్రై చేసినాం. ఫైనల్లో కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. Of But course. విన్నర్ ఈజ్ వన్ కదా. That is okay అండి. So, సెకండ్ చాలా అంటే ఏమి అది నెంబర్ ఏం పెద్దది కాదు, 1 తర్వాతనే ఉంటుంది. దట్స్ ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ చిన్న కొన్ని ఏదో ఒకటి అటు ఇటు అవ్వడం వల్ల అంతే. అయిపోతుంది. సో మీరు రిహార్సల్ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంత ఏది మనకి టెన్షన్ ఉంటుంది, టైం ఉండదు, ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఉండవు. మరి అలాంటప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండదు? రిహార్సల్స్ ఏమైనా చేసేవాళ్ళ? వాళ్ళు రివీల్ చేయగానే 5 minutes టైం ఇచ్చేవాళ్ళు. నాట్ దట్ అంతే. బిఫోర్ ఇంట్లో ఏమైనా పర్టికులర్ అంటే ఒకవేళ ఇలాంటివి ఇస్తే ఎలా చేయాలి అనో, లేకపోతే ఏమైనా లేదండి. కొత్త రెసిపీస్ నేర్చుకోవడం? ఇలా Additions సెలెక్ట్ అయిపోయాము. అని చెప్పగానే లిటరలీ 1 week లో వాళ్ళు చెప్పారు షూట్ స్టార్ట్. ఓహో. అంతే. అంతే. సో పెద్ద Time టైం ఏ లేదు. అమ్మ వాజ్ లైక్ ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే కుకింగ్ చెయ్యాలి, వంటన మనకొచ్చు, మనం చేసేస్తాము. మరి కొత్త ఇంగ్రీడియంట్స్ వస్తే దాన్ని ఎట్లా మేనేజ్ చేసి చేయాలో అప్పటికప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, అంతే. సో దట్ వాస్ ద ఓన్లీ ఐడియా. అసలు ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యేళ్ళే అంత టైమే లేకుండే ఆ మూమెంట్ లో. మేబీ నాకు అనిపిస్తుంది ప్రాక్టీస్ వెళ్ళి చేస్తేనే ఇంకా ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని అన్నెసెసరీ థాట్స్. అప్పటికప్పుడు మనం ఆలోచించినప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటది, ఏది అనిపిస్తే అది చేసేస్తాం. అయితే హిట్ లేకపోతే పట్టు, కానీ వంట అయితే వండుతాం. సో ఇంట్లో ఏం కొత్తవి ట్రై చేయలేదా వచ్చిన తర్వాత? లైక్ ఆ షో నుంచి వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత కంప్లీట్ అయినా కదా, ఐఎమ్ నాట్ సెయింగ్ రన్నర్ అప్ వచ్చిన తర్వాత కాదు, లైక్ షూట్ అయిపోయి వస్తూ ఉంటారు కదా, అక్కడ ఇంటికి వస్తూ ఉంటారు కదా ముంబైలోనే, అప్పుడు మళ్ళీ ట్రై చేసేవాళ్ళ? అప్పుడు అసలు లేదండి, అసలు మేము మేము సెలెక్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 3 months మేము ఇంటికే రాలేదు, అసలు రాలేదు. అక్కడే ఉన్నాము. అక్కడే. సో వాళ్ళే స్టే Accommodation మొత్తం వాళ్ళే బాగుంది. సోనీ వాళ్ళది మంచి రిసీవింగ్ గానీ సెక్యూర్డ్ చాలా బాగా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేవాళ్ళం. Night. షూట్ నైట్ 12 కూడా అయ్యేది. సూపర్. మొత్తానికి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నా? ఏమన్నా ఇటువంటి షోస్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారా? వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు నా కరెంట్ ప్లాన్ వచ్చి ఇప్పటి వరకు మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. సో నాన్న కి కూడా నాన్న అండ్ నాన్న ఫ్రెండ్
రాజేష్ భయ్య అని, ఇద్దరు కలిసి దే హ్యావ్ అ కేటరింగ్ కంపెనీ సిరి కేటర్స్ అని. సో ఆల్మోస్ట్ 12 years నుంచి చూస్తున్నారు. సో ఎప్పటి నుంచో నాన్న అడిగేవారు, రా కేటరింగ్ కంపెనీలో జాయిన్ అవ్వు, నీకు ఎఫ్ఎన్బి ఇష్టం కదా అని. బట్ నాకేంటంటే సెల్ఫ్ మేడ్ అవ్వాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఏదో చెయ్యాలి అని చెప్పి. సో ఫైనల్లీ ఇవాళ డే వచ్చింది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. ఆల్రెడీ నేను ఎల్లిపాయ కారం రెస్టారెంట్ ఓపెన్ అయింది, ఇప్పుడు ఇంకొకటి కూడా అదే బ్రాంచ్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం. సో అది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ నానాస్ లెగసీ. సో నాతో కలిసి, సో ఇప్పుడు మై ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రయారిటీ సిరి కేటర్స్ అండ్ ఎల్లిపాయ కారం, ఇవి రెండే బాగా చేసి ముందుకు తీసుకెళ్ళాలి, బ్రాంచెస్ ఓపెన్ చేయాలి కాన్సెప్ట్. అండ్ ఇక్కడ మీరు తెలంగాణ నుంచి ఇందాక అన్నారు సౌత్ ఇండియన్ ఫ్లేవర్ యాడ్ అవ్వాలని. సో పర్టికులర్లీ కొన్ని తెలంగాణ వంటకాలు ఉంటాయి, అంటే తెలుగు అనొచ్చు, తెలంగాణ అనొచ్చు, కొన్ని తెలుగు వంటకాలు, కొన్ని తెలంగాణ వంటకాలు ఉంటాయి. వాటిని ఏమైనా హైలైట్ చేస్తారా మీ రెస్టారెంట్ లో అవ్వచ్చు? సో నా ఫినాలే డిష్ చూసుకుంటే మనకి తెలంగాణలో ఎల్లిపాయ కారం చాలా ఫేమస్. అది నా రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్. నేను ఎప్పుడైతే ఎల్లిపాయ కారం వేపుడు విత్ సాంబార్ రైస్ అని ఒక కాంబో లాంచ్ చేసామో, రెస్టారెంట్ కి డైలీ 30 members వస్తే ఒక 10 మంది వదిలిపెడితే 20 మంది 100% అదే తింటారు. సో దట్స్ అ సిగ్నేచర్ మాది. సో నాకు అనిపించింది ఆ సిగ్నేచర్ డిష్, మీ సిగ్నేచర్ డిష్ వండాలి అన్నప్పుడు మై రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్ ఇస్ మై సిగ్నేచర్. సో నేను ఫిక్స్ అయ్యి అదే వండాలని చెప్పి. సో నేను ఆ రోజు కుక్ చేసింది కూడా అదే, లాబ్స్టర్, ఎల్లిపాయ కారం లాబ్స్టర్ విత్ సాంబార్ ఫోమ్ అండ్ స్టఫ్డ్ మిల్లెట్స్ జూకినీ చేశాను అనమాట. సో ఇట్స్ లైక్ యూ ఈటింగ్ సాంబార్ రైస్ విత్ సమ్ నైస్ ఎల్లిపాయ కారం. సో దట్ వాస్ అ డిష్. సో ఇప్పుడు మనకి ఎల్లిపాయ కారం అవ్వనివ్వండి, ఎల్లిపాయ కారం వేపుళ్ళు అవ్వనివ్వండి, మన మక్క గారెలు అవ్వనివ్వండి, రాగి ముద్ద, ఈ పప్పు చారు అన్నము, పచ్చి పులుసు, సర్వపిండి, ఇవన్నీ మన తెలంగాణ ఫుడ్. ఇవన్నీ చెప్తుంటే నోట్లో. సో ఇవన్నీ 100% ఎవరు మర్చిపోకుండా ఉండాలంటే మనం ఇట్లాంటి పెట్టిన రెస్టారెంట్స్ లో ఇలాంటి ఫుడ్ గానీ మెన్యూ గానీ ఇంట్రడ్యూస్ తప్పకుండా చేయాలి. అండ్ ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ నేను 100% తీసుకుంటాను ఫర్ షూర్. తెలంగాణ వంటకాలు దొరికే ప్లేస్ ఏది అంటే సాయిశ్రీ గారి రెస్టారెంట్ అని చెప్పేసి 100% అది మాత్రం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఓపెన్ అయ్యే రెస్టారెంట్ కూడా ప్యూర్ గా ఈ మన బేసిక్ నార్త్ ఇండియన్ కర్రీస్ అవనండి, చైనీస్ ఐటమ్స్, ఇవేవి మెన్యూలో లేకుండా ప్యూర్ గా ఒక ప్రాపర్ సౌత్ ఇండియన్ ఇంటి భోజనం, ఒక థాలీ కావాలి అంటే నేను చెప్తా మీరు మా దగ్గర రావచ్చు. మంచి బిర్యానీ పులావ్ తినాలంటే నేను చెప్తా మీరు మా దగ్గర రావచ్చు. సో అలాంటి ఒక మెన్యూ క్యూరియేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాను ఇప్పుడు. అండ్ మాస్టర్ షెఫ్ నుంచి ఎస్పెషలీ జడ్జెస్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా నేను. అంటే ఫుడ్ ని మనం ఒకటే విధంగా చూస్తాము, ఆ వే ఆఫ్ థింకింగ్ కానీ విధానం కానీ మార్చి ఫుడ్ ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఎలా చూడాలి అనే ఇది నాకు ఆ షెఫ్స్ నుంచి వచ్చింది. అండ్ మాస్టర్ షెఫ్ చాలా హెల్ప్ చేసింది నన్ను ఇట్లాంటి విషయాలలో. దే గైడెడ్ మీ ఇన్ అ రైట్ వే. సో ఇవన్నీ డెఫినెట్ గా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో మాస్టర్ షెఫ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా ఎవరైనా బాగాలేదన్నప్పుడు లైక్ ఏమైనా కామెంట్స్ చేయడం కానీ, లేదా వాటి వల్ల మీరు బాగా బాధపడ్డ సందర్భం కానీ ఉందా? అండ్ ప్లేటింగ్ ఇమ్యూనిటీ పిన్నప్పుడు ఎంత సూపర్ గా చేశాను అంటే, పులావ్స్ నేను చాలా బాగా చేస్తా. సో ఆ రోజు సూపర్ గా ఒక పులావ్, డిఫరెంట్ గా పులావ్ చేసి డోల్మాలో స్టఫ్ చేద్దామని అనుకున్నాము, ఒక టిబేటియన్ స్టైల్లో మన ఇండియన్ ఫ్లేవర్స్ తోని, సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తోని. కానీ ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే ప్లేటింగ్ సరిగ్గా అవ్వలేదు, ప్లేటింగ్ చేయలేకపోయా. ఆ రోజు ఇంకా అసలు నాకు నీళ్ళు ఆగలేదు, ఏడుస్తానే ఉన్నాయి. ఒక ప్లేట్ చేసింది, ఇంకో ప్లేట్ చేసే టైం అయిపోతుంది, గబగబా చేసేసరికి 2 ఈక్వల్ గా చేయలేదు. సో ఇంకా అంటే ఇమ్యూనిటీ పిన్ రేస్ నుంచి సైడ్ కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు ఏడ్ చేసింది, చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా సైడ్ కి తిరిగేసి మస్తు బాధ అనిపించింది. బట్ దెన్ దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. టైమ్ వాల్యూ ఇప్పటి వరకు అంటే నేను చాలా పంక్చువల్ ఉంటా, బట్ టైం వాల్యూ తెలిసి అరే ఇంకొక మినిట్ ఉంటే అయిపోరా అన్న ఫీలింగ్ ఉంటది కదా, అది నాకు ఆ మూమెంట్ లో అర్థమైందండి. లైక్ 1 hour అంటే 1 hour లో కుక్ చేయాలి, ఆ ఫోకస్ టైమింగ్, అసలు 1 minute కూడా టైం వేస్ట్ చేయడం ఉండదు. ఇదైపోయిందా అదైపోయిందా ఇదైపోయిందా ఫటాఫట్ ఫటాఫట్. సో ఏది ఎక్కువ తక్కువ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. సో టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫోకస్, ఇవన్నీ నేను లిటరలీ మాస్టర్ షెఫ్ నుంచి చాలా నేర్చుకున్నాను. లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ, అది ఎస్పెషల్లీ కుకింగ్ కాదు, లైఫ్ లో కూడా ఉపయోగపడే చాలా లెసన్స్ నేను అక్కడ నేర్చుకున్నా. ఓకే, బెస్ట్ సపోర్టర్ ఎవరు మీకు అక్కడ సీజన్ అంటే ఎవరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు? అక్కడ ఉన్న షెఫ్స్ అందరూ ఆర్ ది బెస్ట్, బికాస్ వాళ్ళ స్టేజ్ లో నిల్చున్నారంటే దే హావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ చాలా చాలా హెల్ప్ఫుల్ గైడెన్స్ చాలా ఇచ్చారు. ఎస్పెషల్లీ షెఫ్ రణబీర్ గారు చాలా సపోర్ట్ చేస్తుండే. లైక్ షెఫ్ రణబీర్ ఇస్ లైక్
మై డ్రీమ్ షెఫ్ అన్నమాట. ఓకే. ఎప్పుడైనా నా డిష్ తిని దాంట్లో హై పాయింట్స్ కానీ లేకపోతే ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని ఇట్లా చాలా చెప్పినప్పుడు బాగా చెప్పారు. ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ చాలా బ్రీఫ్ గా విడమర్చి ఏది ఎట్లా అని చెప్పి బాగా చెప్పేవాళ్ళు. ఇఫ్ యూ ఆస్క్ ఎవరు ద బిగ్గెస్ట్ సపోర్ట్ అని అడిగితే నేను షెఫ్ Hmm. రణ్వీర్ అని. సో శిల్పా శెట్టి గారు మీ ఫుడ్ టేస్ట్ చేశారన్నారు. సో ఆవిడ ఏమన్నారు? సో ఆ రోజు వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. Okay. ఏదో ఒకటి సూపర్ గా వండాలి అని చెప్పి అని అనుకున్నట్టే నేను ఒక మంచి మినీ థాలీ వండాను. అది తిని చాలా బాగుందని చెప్పారు. దానికి ముందు ఒక మినీ చట్నీ ఛాలెంజ్ అయింది, అది కూడా తిని చాలా బాగుందని చెప్పారు. అండ్ ఆల్సో ఐ లైక్ ద వే షీ టాక్ అని చెప్పి Oh కూడా my God. అన్నారు ఆ రోజు. ఐ వాజ్ లైక్ సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ నాకు కూడా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చాలా మంది నా కుకింగ్ అంటే మించి మీ హిందీ క్యూట్ గా ఉంటది, మీ సౌత్ ఇండియన్ Oh. హిందీ హైదరాబాద్ బాగుంటది, హిందీ అనేసి హైదరాబాద్ హిందీ, హిందీ అని okay. చెప్పి అంటుంటారు అనమాట. చెన్నై ఎక్స్ప్రెస్ లో దీపిక పడుకొని మాట్లాడినట్టు ఉంటది మీ హిందీ అని చెప్పి ఫుల్ కామెంట్స్ అన్నమాట. అంటే మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇండియాలో, మన హైదరాబాదీ హిందీకి ఉన్నంత ప్రిఫరెన్స్ Yeah. ఎక్కడ ఉండదు. దట్ ఈస్ టోటల్ స్లాంగ్ డిఫరెంట్ మొత్తం డిఫరెంట్. నేను ఒక్కసారి ఏదన్నా మాట్లాడగానే కథం నక్కొకరో ఏ బోలో ఏ కరో అని చెప్పి నన్ను ఇమిటేట్ చేసి సరదాగా ఏడిపిస్తూ ఉంటారు అందరూ. అండ్ Right. ఎస్పెషలీ మన హైదరాబాద్ పిల్ల తెలంగాణ పిల్ల అనే రికగ్నైజేషన్ అయితే ఫుడ్ అండ్ వచ్చేసింది. లాంగ్వేజ్ ద్వారా అయితే ఫుల్ గా వచ్చేసి ఫుల్ టాకేటివ్ అనుకుంటా మీరు కదా. చాలా. తెలుగు మాస్టర్ షెఫ్ తర్వాత కూడా చాలా టీవీలో ఆఫర్స్ అలా వచ్చాయి, బట్ స్టడీ డిస్టర్బ్ అవుతుంది అనేసి పంపించలేదు. ఓకే. సో ఇప్పుడు రీసెంట్ గా చాలా అంటే ఒకటి మాట్లాడుకుంటే వేరే కంపేర్ టు అదర్ ప్రొఫెషన్. సో చెఫ్ అంటే చాలా మందికి ఆ చెఫ్ అయితే మనం ఒక ముగ్గురు నలుగురే ఉంటారు, వాళ్ళు మాత్రమే పేరు తెచ్చుకుంటారు, మిగతా వాళ్ళందరూ ఏదో వండుతున్నాం అంటే వండుతున్నాం అనే ఒకటి ఉంది. మీరు ఇప్పుడు నిజంగా ఒకవేళ చెఫ్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటది అనుకోవచ్చా, లేదంటే అష్యూరెన్స్ ఇవ్వలేమంటారా? ఎస్పెషల్లీ నేను అమ్మాయిలకి అయితే చెప్తాను. ఇప్పుడు అంటే ఈవెన్చువల్లీ నేను షెఫ్ అవుతానే నీ కెరియర్ పర్సీవ్ చేస్తా అన్నప్పుడు అందరు ఏమంటారు, పెళ్ళయ్యాక ఎట్లో 3 పూటలు అదేగా చేసేది ఆడపిల్లలు అని మిత్. ప్రతి ఒక్కరికి వంట అనగానే ఓ అవున వద్దన్నా కాదన్నా 3 పూటలు పిల్ల మొగుడు పిల్లలకి అందరికి అంతే వండి పిల్లలు కొండి పెట్టాల్సిందే, మీ అత్తమామ కొండి పెట్టాల్సిందే అన్న ఇది. ఇంకా ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువ కుకింగ్ అనగానే అదొక స్టీరియో టైప్ లాగా చూస్తారు, ఆడోళ్ళే వండాలి ఇలా టైప్స్. బట్ దెన్ ఎస్పెషల్లీ నీకు కుకింగ్ లో ప్యాషన్ ఉంటే అండ్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ జాబ్స్ అండ్ గుడ్ ప్లేసెస్ మనకి మంచి పొజిషన్ తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడు ఇట్ వాజ్ మై డ్రీమ్ టు డూ culinary arts in France because చాలా మంచి ప్రిఫరెన్స్ ఉంటది అండ్ యూ విల్ హ్యావ్ వెరీ హై ప్యాకేజెస్. ఇప్పుడు మనకి ఐఐటి బాంబేలో బిట్స్పిలాని కాలేజ్లు ఐఐటి కాలేజ్లకి ఎట్లను దెర్ ఆర్ వెరీ గుడ్ culinary కాలేజెస్ ఈవెన్ ఇండియాలో ఉన్నాయి, అవుట్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఉన్నాయి. లైక్ మంచి పర్స్యూవింగ్ మంచి పొజిషన్ తీసుకొచ్చి పెట్టే జాబ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ప్రతి మనిషి పొద్దు నుంచి సాయంత్రం వరకు లేసి కష్టపడి ఇంత కష్టపడి అన్ని చేసేది పొట్ట కోసమే, 3 పూటలు తిండి కోసం. సో నువ్వు సంపాదించి ఆ పైసల్ని ఖర్చు పెట్టి ఒక పూట తిని అరే ఏం చేసిండ్రు అన్న ఫీలింగ్ వచ్చింది, యు ఆర్ హ్యాపీ విత్ యువర్ టమ్మీ అండ్ మౌత్ అంటే 5,000 నోట్లకి వెళ్తున్నాయి అంటే అయితే నీ అమ్మో లేకపోతే రెస్టారెంట్ లో ఒక షెఫ్ నీకు అడుపు నింపుతున్నాడు. సో దిస్ ప్రొఫెషన్ ఇస్ వెరీ హైపెడ్. ఒక డాక్టర్ అయితే ఈక్వల్ గా మనం ఎలా చూస్తామో అయితే ఇంకా షెఫ్ ఇస్ ఆల్సో సమ్మన్ మనం ఆ వేలో చూడాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే వెళ్ళమనే చెప్తారా? 100%. ఇప్పుడు ఎవరైతే యంగర్ జనరేషన్ ఉన్నారో, ఎవరైతే ఎస్పెషల్లీ హోటల్ మేనేజ్మెంట్ కానీ culinary ఫీల్డ్ లో ఎక్సెల్ అవుదాం అనుకుంటున్నారో, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కెరియర్. అన్లెస్ అండ్ అంటిల్ మీకు ప్యాషన్ ఉంటే మాత్రమే. 100% మీకు ప్యాషన్ ఉంటే మాత్రం culinary ఎస్పెషల్లీ F&B is a beautiful place to excel our journey. ఎందుకంటే ఎవ్రీడే వి ఇంటరాక్ట్ విత్ ఫుడ్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా చూసుకుంటే there are so many positions you can fulfill. ఓకే, సూపర్. అదే చూడాలి నెక్స్ట్ కూడా అంటే ఈ ఫీల్డ్ లో కూడా ఎక్కువ మంది రాణిస్తారేమో. అండ్ మీరు ఫైనల్ గా చెప్పాలి అంటే తనంటే ఓకే తనకి ఇష్టం కాబట్టి షెఫ్ ఓకే నేను వెళ్తాననింది. పేరెంట్ గా చెప్పాలంటే నిజంగా వెళ్ళొచ్చు, ఆ పేరెంట్స్ కి ఏం చెప్తారు ఫైనల్? పేరెంట్స్ అంటే పిల్లలకు ఎంకరేజ్ చేయడానికి, పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకొని వాళ్ళను ముందుకు మనమే పుష్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ పుష్ చేయకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత పుష్ చేసినా వేస్ట్. ఎందుకు అంటే ఫైనాన్షియల్ కానీ మనము అడ్వైజ్ ఇవ్వడంలో కానీ పేరెంట్స్ అనేది ముందుండాలి నా ఒపీనియన్. సో అదేవిధంగా నేను మా పాప విషయంలో అదే చేశాను, సక్సెస్ చూసారు.
సో ఎనీవేస్ ఇంకా మీ ఏదైతే రెస్టారెంట్ అండ్ ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ సక్సెస్ అవ్వాలి, ఇంకా డిఫరెంట్ షోస్లో అంటే మేము చూడాలనుకుంటాం మిమ్మల్ని. సో ఇంకా సక్సెస్ఫుల్ షెఫ్ అయిపోవాలి, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఒక సక్సెస్ఫుల్ తల్లి కూతురు అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మన తెలంగాణ నుంచి కాబట్టి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ తను కూడా చెప్తున్నారు ఇంకా తెలంగాణ వంటలు అవ్వచ్చు, తెలుగు వంటకాలని మా రెస్టారెంట్లో పరిచయం చేయబోతున్నాం. అండ్ ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తీసుకురావడానికి తను ట్రై చేస్తానంటుంది. సో అది కూడా నిజంగా జరగాలి, అండ్ వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవన్నీ జరగాలి. అండ్ మీరు కూడా ఎవరైనా షెఫ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం అండ్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఒకవేళ అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ ఇది వాటి మన స్పెషల్ చిట్ చాట్ విత్ మాస్టర్ షెఫ్ సీజన్ 10 రన్నరప్స్ అయినటువంటి సాయిశ్రీ అండ్ చందన గారితో. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.